గురుగారు కొంతమంది ఇప్పుడు ఇంటి ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం ముందు చెప్పులు లేదా చీపురి అలాంటివి వేస్తూ ఉంటారు. మరి అక్కడ ఆ సింహద్వారం దగ్గర చీపురిని వేయొచ్చు అంటారా? అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. సింహద్వారం దగ్గర ఏమీ ఉండకూడదు. ఇట్ మస్ట్ బి వెరీ ఫ్రీ. వెళ్ళటం, రావటం ఇదంతా. అయితే కొన్ని సందర్భాలలో ఇవి చేస్తారు. ఈ పర్పస్ ఏమిటంటే సపోజ్ ఇంట్లో డెలివరీ డెలివరీ అయిందనుకోండి. అయినప్పుడు. చిన్న పసిపాపలు ఉంటారు. ఈ దుష్ట శక్తులు వీటి నుంచి కాపాడుకోవటానికి ఇది చేస్తే దుష్ట శక్తులు దరికి రావు అనే ఒక నమ్మకం. హ్మ్. ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలకి నమ్మకాలు ఎట్లా ఉన్నా పెద్దవాళ్ళు వినరు. వాళ్ళ నమ్మకాలతో పని అవును. లేదు. వాళ్ళ పనేదో వాళ్ళని చేసుకోమంటారు కానీ ఇవన్నీ చేస్తారు. అందుకే మనకి పురుడు అని ఒకటి పెడతారు. అవును. కొన్ని రోజుల తర్వాత చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ అవును. ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ కోవలోకి వస్తాయి. సింహద్వారం ముందు చెప్పుర్లు ఇవి పెట్టకూడదు. కానీ కొన్ని సందర్భాలలో అనివార్యం అవుతాయి. కొన్ని నమ్మకాలకు సంబంధించి. సపోజ్ రేపు ఆ పసికందుకు ఏమైనా అయిందనుకోండి. ఇది చేయనందుకే అది అయిందంట. అవును. అప్పుడు అందరూ వాళ్ళని ఒకరినొకరు మాటలు అనుకుంటారు. పెద్ద గొడవలు అవును. అయిపోతాయి. ఇది చిన్న విషయము. దీనివల్ల ఎవరికి వచ్చింది నష్టం లేదు, లాభం లేదు. అటువంటిప్పుడు చేసుకోవటం వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా అని నా అభిప్రాయం చెప్తున్నా. దుష్టశక్తులను నివారించడానికి అనేక రకాల తంత్రాలు ఉంటాయి. తంత్రశాస్త్రములు తెలిసిన వాళ్ళు కూడా వీటిని సపోర్ట్ చేస్తారు. హ్మ్. సో ఇప్పుడు ఆ రీసెర్చ్ చేసి అర్జెంటుగా మనం కనుక్కోవాల్సిందైతే ఏమీ లేదు. ఉన్న వాటిని కంటిన్యూ చేయటం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. చేసుకోవచ్చు.